రీసెంట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఇష్యూ పైన సుప్రీంకోర్టు నిర్ణయం నాకు చాలా ఆనందాన్నేసింది. ఎందుకంటే ఆహ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. వాళ్ళ ప్రభుత్వం తప్పు చేసిందనేసి చెప్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఈ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ సిట్ ఏదైతే ఉందో, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో ఉంటే, అది నిజ నిర్ధారణ కమిటీ నిజంగా నిజాలను చెప్తుందన్న నమ్మకం చాలామందికి లేకపో లేకపోయి ఉంటుంది. ఇంక్లూడింగ్ మీ. అట్ ది సేమ్ టైమ్ ఫెడరల్ స్ట్రక్చర్‌ని చాలా స్ట్రాంగ్‌గా నమ్మే చాలామంది ఉంటారు. అందులో నేనొక్కడిని. ఇలాంటి వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడం కూడా ఇష్టం ఉండదు ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే రిలీజియన్ అన్నది లైక్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అన్నది స్టేట్ సబ్జెక్ట్. స్టేట్ సబ్జెక్ట్‌ని సెంట్రల్‌కి ఇవ్వడం కూడా చాలా తప్పనమాట. ఇక్కడ ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ సుప్రీం కోర్ట్ తీసుకున్న నిర్ణయం చాలా స్వాగతించదగ్గింది. లైక్ ఇండిపెండెంట్‌గా ఒక కమిటీ వేసి, ఆ కమిటీలో సీబీఐ నుంచి కొద్దిమందిని ఇద్దరిని అండ్ దెన్ స్టేట్ సిట్ నుంచి ఇంకో ఇద్దరిని తీసుకొని అలాగే ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక హెడ్‌ని ఇందులో కమిటీ మెంబర్‌గా వేసి, ఈ 5 మెంబర్స్‌తో ఇచ్చినటువంటి ఈ కమిటీ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని ప్రజలకు నిజానిజాలు చెప్తామని చెప్పడం చాలా ఆహ్, వెల్కమింగ్ స్టెప్ అనమాట. ఐ హోప్ ఈ స్టెప్‌తో మనకి నిజాలు అందరికి తెలుస్తాయనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.